వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను స్క్వేర్ స్టిచ్ గురించి చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో ఒక స్క్వేర్ స్టిచ్ గురించి చూపించాను. ఇది సెకండ్ వన్. చూడండి, దీన్ని ఎలా కుట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం మనం 6 చైన్స్ వేసుకొని ఫస్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసుకోవాలి. తర్వాత 2 చైన్స్ వేసుకొని హాఫ్ డీసీ 16 టైమ్స్ వేసుకోవాలి. ఇలా 16 వేసుకొని థర్డ్ చైన్లో 1 స్లిప్ నాట్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా లాగి ఇప్పుడు మనం థ్రెడ్ మార్చుకున్నాం. నేను ఇక్కడ వేయకుండా కొంచెం 2 చైన్స్ అవతలకి వేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మన సెక్యూరిటీ కోసం సెక్యూర్గా నాటేసుకుందాం. ఇలా వేసుకొని దీంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 1 2 3 తీసుకొని ఇక్కడ పఫ్ స్టిచ్ 2 3 టైమ్స్ వేసుకొని ఇట్లాగా అన్నిట్లోంచి బయటకు వచ్చి చేసుకోవాలి. ఇట్లాగా అన్ని హాఫ్ డీసీస్లో ఇట్లాగా పఫ్ స్టిచ్ 4 టైమ్స్ వేసుకోవాలి. ఇట్లాగా మొత్తం 16 పఫ్ స్టిచెస్ రావాలి. చూడండి, ఇట్లాగా 16 పఫ్ స్టిచ్లు వేసాను. చూడండి, ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని కూడా మార్చుకున్నాం. One, 2 3 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే లూప్లో దీన్ని పాప్కార్న్ స్టిచ్ అంటారు. ఫస్ట్ 2 స్టిచ్లోంచి బయటకు రావాలి. చూసారు కదా, వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 4 ఉండాలి. వీటన్నిటిలోంచి బయటకు రావాలి. బయటకు వచ్చి 1 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ దాంట్లో సేమ్ ఫస్ట్ 2లోంచి రావాలి. ఫస్ట్ 2లో నుంచి చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి. 4 ఇట్లా నుంచి బయటకు వచ్చి 1 2 చైన్స్ వేసుకోవాలి.
ఇట్లాగా వీటన్నిటిలో మనం సేమ్ పాప్కార్న్ స్టిచ్ లేదా క్లస్టర్ స్టిచ్ అంటారు దీన్ని. ఈ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా కంప్లీట్ చేశాను. మళ్ళీ ఇంకో థ్రెడ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ స్లిప్ నాట్లు వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ హోల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. One, one, two, three, four chains వేసుకోవాలి. 4 chains వేసుకున్న తర్వాత ట్రిపుల్ క్రోషియా దీంట్లో 1, 2, 3 మళ్ళీ ఇంకొకసారి ట్రిపుల్ క్రోషియా. నెక్స్ట్ డీసీ 1, 3 టైమ్స్ వేసుకోవాలి. అట్లాగా 1 డీసీ వేసాయి కదా 3 టైమ్స్, ఇక్కడ 2, 3 టైమ్స్ ఇట్లాగా 3 టైమ్స్ రావాలి. 1 టైం అయిపోయింది, ఇంకా 2 టైమ్స్ వేయాలి. మళ్ళీ ఇక్కడ డీసీ 1, 2, 3 ఇక్కడ ట్రిపుల్ డీసీ అంటే ట్రిపుల్ క్రోషియా డీసీ. త్రీ టైమ్స్ వేసిన తర్వాత 1, 2 చైన్స్ వేసుకోవాలి. చూసారు కదా, 2 చైన్స్ వేసుకొని సేమ్ మళ్ళీ దీంట్లోనే 3 టైమ్స్ డీసీ.
ఇట్లా ఇవన్నీ చేస్తాం. చూడండి ఇట్లాగా ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకొని బ్లాంకెట్ చేసుకోవచ్చు, తర్వాత పిల్లోస్ చేసుకోవచ్చు, స్కార్ఫ్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా టేబుల్ క్లాత్, టేబుల్ రన్నర్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇట్లాగా అంటే ఇట్లా డిఫరెంట్గా ఇప్పుడు సేమ్ ఇలాగా ఒకటి చేసామనుకోండి, ఇలా ఒకటి చేస్తాం. అట్లాగా చాలా 2 కలర్స్లో చాలా చేసుకొని 1 by 1 మనం స్టిచ్ చేసుకొని పెద్ద క్లాత్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆ వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.